ప్రేక్షకులకు స్వాగతం. సాటర్డే సండే సేవింగ్స్ ఎలా జరిగాయి, బిగ్ బాస్లో ఏమేమి జరిగింది, ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు, ఇలాంటి ముఖ్యమైన విషయాలని తెలుసుకోవడం కోసం ఫాలో అవ్వండి ఫోర్టెల్ మీడియా. మనకి సాటర్డే రోజు ఏం జరిగింది అంటే, ముందుగా అవినాష్ సేవ్ అయ్యాడు. సాటర్డే రోజే అవినాష్ సేవ్ అయ్యాడు. అవినాష్ ఒక్కడనే సేవ్ చేశారు సాటర్డే రోజు. అట్లాగే ఈరోజు ఎలిమినేట్ అయ్యింది మాత్రం టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ డే సాటర్డే టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. డబల్ ఎలిమినేషన్ ఉండింది. ఈ డబల్ ఎలిమినేషన్లో టేస్టీ తేజని ఫస్ట్ తీసి పంపించేసేశారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి సండే ఎపిసోడ్ రన్ అయింది. సండే ఎపిసోడ్లో ఏమేమి జరిగాయి, ఎలా జరిగాయి అంటే, అవినాష్ సాటర్డే సేవ్ అయిపోయాడు కదా. సండే ఫస్ట్ సేవ్ చేసిందేమో గౌతమ్ని సేవ్ చేశారు. తర్వాత గౌతమ్ తర్వాత ప్రేరణని సేవ్ చేశారు. అండ్ లాస్ట్లో నిఖిల్ని సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత ఇంకా ఒక సాంగ్ టాస్క్ ఒకటి పెట్టారు. 2 టీంలు, ఒకటి విష్ణు టీము, ఒకటేమో అవినాష్ టీము అలా పెట్టారు. ఈ సాంగ్ కాంపిటీషన్లో విష్ణు టీం విన్ అయ్యింది. అట్లాగే నాగార్జున గారు అవినాష్ని అప్రిషియేట్ చేశారు, అతను టికెట్ ఫినాలే గెలుచుకున్నందుకు. అలాగే ప్రేరణని లైట్గా కొంచెం క్లాస్ పీకారు. ఇకపోతే లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే, 4th సేవ్ చేసింది. అంటే ఫస్ట్ అవినాష్ తర్వాత గౌతమ్ తర్వాత ప్రేరణని సేవ్ చేశారు. తర్వాత నిఖిల్ని సేవ్ చేసిన తర్వాత నబీల్ని సేవ్ చేశారు. నబీల్ని సండే ఎపిసోడ్లో సేవ్ చేశారు. ఆ తర్వాత లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఉన్నారు. వీళ్ళిద్దరిలో విష్ణుప్రియ సేవ్ చేశారు, పృథ్వీని ఎలిమినేట్ చేశారు. జరిగినాయి ఇవి. ఇలా మీకు సాటర్డే సండే ఎపిసోడ్ అయితే రన్ అయింది. ఈ సాటర్డే సండే ఎపిసోడ్ క్లుప్తంగా ఇలా జరిగిందనమాట. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి దయచేసి ఫోర్టెల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.